తెలంగాణలో క్షుద్ర రాజకీయం మొదలైంది. నిన్నటిదాకా బూతుల దాడి చేసుకున్న రాజకీయ నాయకులు ఇప్పుడు క్షుద్ర రాజకీయం మొదలుపెట్టారు. ఇది చూసి సామాన్య జనం నవ్వుకుంటున్నారు. వీళ్ళ మన నాయకులంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ అక్కడక్కడా దాడులు జరిగేవి. దీనిపై ఆయా గ్రామాలకు జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు, పోలీసులు వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించి వచ్చేవాళ్లు. కానీ ఇక్కడ ఘనత వహించిన పెద్ద పెద్ద చదువులు చదివిన గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీ చెయ్యాలని తహతహలాడుతున్న గౌరవనీయులు సామా రామ్మోహన్ రెడ్డి గారితో పాటు ఏకంగా ఎమ్మెల్సీ కమ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు ఈ క్షుద్ర రాజకీయం మొదలుపెట్టడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెలంగాణ కీడు కోరుతూ ఇక్కడ వర్షాలు కురువొద్దని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారన్నది వీరి అభియోగం. అయితే ఆయన ఆ పూజలు చేశారని వీరు చెప్పిన తర్వాత మంచి వర్షాలు కురవడం మరో విశేషం. అదలా ఉంచితే అసలు హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని వీరికెవరు చెప్పారు? ఆయనతో పూజలు చేయించిన వారే చెప్పారా? వీరేమైనా సినిమాల్లో లాగా డిటెక్టివ్ లాగా ఆయన వెనక వెళ్లి పరిశోధించారా? వీరు చెప్తున్న శివమొగ్గ, తిరుచీలకు చాలా మంది దేవాలయాల దర్శనానికి వెళ్తుంటారు. వాళ్లంతా క్షుద్ర పూజల కోసమే వెళ్లారని వీరు చెప్తున్నారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇదలా ఉంచితే క్షుద్ర పూజలను వీరు నమ్ముతున్నారా? నమ్మనప్పుడు దానిపై ఇంత రాద్ధాంతం ఎందుకు? ఒకవేళ నమ్మితే వీళ్లు కూడా ఇలాంటి పూజలే గతంలో చేశారా? ఇప్పుడు ఈ సందేహాలే అందరిలో వ్యక్తమవుతున్నాయి. దీనిపై లీగల్ ఫైట్ ప్రారంభించారు హరీష్ రావు. గతంలో కేసీఆర్ సైతం తాంత్రిక పూజలు చేశారంటూ ఇలాగే ఆరోపణలు చేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ నవ్వుల పాలయ్యారు. ఇప్పుడు ఈ నేతలను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఒకవేళ ఇలా క్షుద్ర పూజలతోనే అధికారం వస్తుందంటే ఇంకా జనమెందుకు, ఎన్నికలెందుకు? ఇలాంటి బక్వాస్ మాటలు బంచేసి కొంచెం ప్రజలను, ప్రజా సమస్యలు పట్టించుకోండి బాస్. ఈ క్షుద్ర పూజల పంచాయతీపై ఓ ఎమ్మెల్సీ, మరో రిటైర్డ్ ఐపీఎస్ మాటల యుద్ధం. మీరే వినండి. విన్నాక ఎవరికి మీ మద్దతు అనేది కామెంట్ల రూపంలో చెప్పండి. మీ కామెంట్లు చూసైనా సోకాల్డ్ రాజకీయ నేతల కళ్ళు తెరుచుకోవాలని టీవీసీ తెలంగాణ ఆశిస్తోంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అద్దంకి దయార్ ఏం భాష అనేది? ఆ గుడంబ డోస్ ఎక్కువైందా? లేకపోతే అమెరికా పోయి జాక్ డానియల్ ఫుల్ బాటిల్ కొట్టినావా? అమెరికా నుంచి మరీ వీడియో చేసి ఆ జాక్ డానియల్ లేకపోతే గ్లెన్ఫెడిచో 2 కొట్టినట్టున్నావు. ఆ భాష ఏంటి బ్రదర్? హౌలే అంటావు. అనాల్సిన భాషనేనా అది? హౌలే, రా, ఏంది అది? అది భాషనేనా? ఒక ఎమ్మెల్సీ గారు మాట్లాడిన భాషనేనా? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనిషిని ఇతరులను కూడా గౌరవించాలి. ఫ్రెటర్నిటీ, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అని ఒక గొప్ప భాష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా నేర్పిస్తే మీరు అమెరికాలో కూర్చొని మత్తులో, ఆ జాక్ డానియల్ మత్తో, గ్లెన్ఫెడిచ్ మత్తో, ఆ మత్తులో మీరు అఘోరా కాళీ మందిర్కు పోయిన షిమోగల అంటావు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ ప్రజలారా, మీ అందరి దగ్గర కూడా ఫోన్స్ ఉన్నాయి. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళండి, అఘోరా కాళీ మందిర్ అని కొట్టండి. అఘోరా కాళీ మందిర్ అని కొడితే కరెక్ట్గా వచ్చేది గట్కేసర్. అఘోరా కాళీ మందిర్ అమ్మవారి గుడి గట్కేసర్లో ఉన్నది. ఈయన అంటాడు షిమోగాలో అఘోరా కాళీ మందిర్కు పోయి కాళీమాత పూజ చేసినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పూజ, ఏ పూజ అయినా పూజ చేయడం అనేది ఒక హిందూ మతాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆచారం, నమ్మకం, విశ్వాసం, హక్కు. నువ్వెవరై అడగడానికి? హరీష్ రావు క్షుద్ర పూజలు ఎందుకు చేసినావు అని అంటే లీగల్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితి. నాకు రెండోసారి నువ్వు ఆ పూజలు చేస్తున్నవని మా దృష్టికి వస్తేనే దాన్ని ఎలా బహిర్గతం చేసిన పరిస్థితి. దానికి ఉలిక్కి పడుతున్నావు. నేను అంటున్నా, ఇక మావోడు ఒకడు ఉండు, ఫుల్ గుడుంబ శంకర్. అఘోరకాళి ఎక్కడుందో లేదంటే శివమొగ్గ ఎక్కడుందో తెలియదు.
శివమొగ్గ ఏమో కర్ణాటకలో ఉంది, అఘోరకాలేమో తిరుచులో ఉంది. తిరువిల్ అంటారు. ఈయన గట్కేసర్ అఘోరకాళి టెంపుల్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పొలిటికల్ కమిడియన్ మిస్టర్ ప్రవీణ్. అమెరికా చెప్తుంది నీ గురించి. ఎక్కడ ఏమేమి అక్రమాలు చేసినావు, దందాలు చేసినావు, ఎట్లా అబ్యూజ్ చేసినావు, ఏమేమి బ్రాండ్లు తీసుకున్నావు అన్నీ కూడా ఇక్కడ సమాచారం ఉంది. కానీ రాజకీయంగా మాట్లాడేటప్పుడు సీరియస్నెస్ ఉండాలి. అద్దంకి దయాకర్ అంటోడు ఒక మాట మాట్లాడితే ఆ గొంతుకు చాలా నిజాయితీ ఉంటుంది. ఇండియాలో తెలుగు వాళ్ళ కాడ కాదు, ఇగో అమెరికా వచ్చినా సరే ఒక ప్రకటన అద్దంకి దయాకర్ చేసినట్టు దానికి కమిట్మెంట్ ఉంటుంది. ఇది పీడితుల గొంతుక, తెలంగాణ గొంతుక. వెంకారెడ్డి ఉంటే ఉండు, లేకుంటే దెంగై.